మనం పూర్వం చరిత్ర చదువుకుంటాం మన శ్వాసల్లో. రాజులు రాజులు మనకు అశోకుడు చాలా గొప్ప రాజు, ఆయన గురించి నేర్చుకుంటాం. అలాగే గుప్తుల కాలం చెప్పి తర్వాత ఇంకా అక్షులు, ఇలా మొఘలులు, వీళ్ళందరూ కూడా రాజులు అంటే శక్తి అంతా ఒకటి కేంద్రీకృతమై ఉంటుంది. మన రాజులు చక్రవర్తులు ఏం చెప్తే ప్రజలందరూ కూడా అదే పాటించాలి. అది న్యాయమా అన్యాయమా మనకి అది తెలుసుకునే అవకాశం మన దగ్గర లేదు. అది ఆ రకంగా న్యాయమా అన్యాయమా మంచిగా చెడ్డ రాజుగారు ఏం చెప్పినా దాన్ని మన రెండో ఆలోచన లేకుండా అమలు జరపవలసిందే. అది రాజుల పరిపాలన. రాజుగారు మంచివారైతే మరి రాజుగారు మంచివారైతే మనకి ప్రజలకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా మరి రాజ్య పాలన అనేది జరిగేది. ప్రజలకు ఏ కష్ట నష్టాలు ఉండేవి కావు. ఉదాహరణకి గుప్తుల కాలం స్వర్ణ యుగం అని చెప్పి మన భారతదేశానికి మరి చెప్పబడుతుంది. ఆ రకంగా మరి మంచి అయినా చెడ్డైనా రాజుగారు ఏం చెప్తే చేయాల్సిందే, అలా ఉండేది రాజ్య పరిపాలన. మరి తర్వాత మనకేమైందంటే మొఘలుల కాలం